ఎంతమంది త్యాగధనుల ఫలితమే నేటి ప్రజాపాలనా దినోత్సవం. దామోదర్ రాజనరసింహం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంగా నిలుపుతాం. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రగతి నివేదిక చదివిన మంత్రి, సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోని అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహం అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహం ముందుగా కలెక్టర్ ప్రాంగణంలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి సమావేశంలో జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ముందుగా జిల్లా ప్రజలకు మంత్రి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల ఫలితమే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ హైదరాబాద్ స్టేట్ విలీనమైందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని చేరువగా ఉన్న సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామి అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహం పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, డిఆర్డీఏ పద్మజారాణి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ కార్డుల ద్వారా 13,03,719 సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 3,736 క్వింటాల సబ్సిడీ సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు.